ఫస్ట్ హాఫు అనుకున్నారు మీరు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా హ్యూజ్ అయిపోయింది. ఒక పెరుగుతుందని అర్థమైంది మీకు కూడా. ఈ షేప్ అప్ అయ్యే క్రమంలో 'ప్రభాస్' గారిచ్చిన సలహాలు మీ రైటింగ్ మీద ఎంతవరకు పనిచేసినియంటారు? సలహాలు ఇన్ ద సెన్స్ ఆయన ఎనర్జీ ఇస్తారు. హ్మ్. డార్లింగ్ నీలో ఈ టాలెంట్ ఉంది డార్లింగ్. నువ్వు స్క్రీన్ ప్లే సూపర్ రాస్తావు. హ్మ్. అసలు ఈ సీన్ భలే రాసావు. హ్మ్. ఇలా ఇలా రాస్తే గనక అదిరిపోద్ది. హ్మ్. ఇలాగ మనకు బూస్టప్ ఇస్తారు. హ్మ్. అంతేగాని ఏ సీన్ రాయాలో చెప్పరు. హ్మ్. ఏ సీన్ రాయాలో చెప్తే అది ఇన్వాల్వ్‌మెంట్. యెస్. ఆ! ఇప్పుడు రాయడానికి కావాల్సిన ఎనర్జీ ఇవ్వటం. హ్మ్. ఆ ఎనర్జీలో అబ్బా! ఇంత పెద్ద స్టార్ మనల్ని పొగుడుతున్నారంటే మనం రాస్తాం. హ్మ్. రాసిన తర్వాత అప్పుడు దీంట్లో ఇది భలే రాసావు. ఇక్కడ ఇది చేద్దాం. ఇది చేస్తే బెటర్ ఉంటదేమో నువ్వు ఆలోచించు అంటారు. హ్మ్. ఆయన ప్రతిదీ నేను చెప్పదలుచుకుంది చెప్తా. తప్పుంటే చెప్పమని ఆయనే అంటారు. హ్మ్. అందువల్ల ఇలాగే చేయండి. ఇదే కావాలని మాత్రం ఎప్పుడు అనరు. హ్మ్. అందువల్లని ప్రతి డైరెక్టర్ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చాలా కంఫర్ట్ ఉంటారు. హ్మ్. హుహు. అయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంత ఎమోషనల్ అయిపోయారేంటి? అంటే ఈ జర్నీ అంతా కళ్ళ ముందు మెదిలిందా? లేకపోతే అంటే ఏంటిదా? రకరకాల ఎమోషన్స్ అన్నీ వచ్చేసినాయి. గుర్తొచ్చినాయి. అంటే 3 ఇయర్స్ పాటు ఇది అంటే ఆ స్టేజ్‌కి తీసుకొచ్చాం సినిమాని. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. నెక్స్ట్ ఇంకా చాలా 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 ఇవన్నీ వస్తున్నాయి. ఆయన నన్నే చూస్తున్నారు. ఆయనతో జర్నీ అయిపోతుంది. జర్నీ అయిపోతుంది ప్రస్తుతానికి. ఇవన్నీ కలిపి అన్నీ కొట్టి అదొచ్చేసింది. హ్మ్. బట్ అయితే ఆ ఈవెంట్ అంతా ఒక ఎత్తు. ఆయన లాస్ట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒక ఎత్తు. ఇది పెన్నుతో కాదు ఏ మెషిన్ గన్‌తో రాసావు డార్లింగ్ క్లైమాక్స్ అని చెప్పేసి అవును. ఆయన అంటే మీరు ఆయనకి ఎలివేషన్ ఇవ్వడం వేరు. ఆయన మీకు ఎలివేషన్ ఇవ్వడం అనేది మాకు కొత్తగా అనిపించింది. 'ప్రభాస్' ఇలా కూడా మాట్లాడతారా అనిపించింది ఫస్ట్ టైమ్ మాకు. అంటే అదే సినిమా ఆయన ఎక్సైట్ అయ్యాడు అనంటే ఆయన హ్మ్. ప్రతిసారి ఒకటే అంటారు. హ్మ్. డార్లింగ్ అసలు సాంగ్స్ చేస్తున్నారు. మీరు ఇన్ని రకాలుగా కనపడుతున్నారు. ఇదంతా చాలా కొత్తగా ఇదవుతుందనంటే అదే చెప్తున్నాను డార్లింగ్ నన్ను ఎక్సైట్ చేసావు నువ్వు. హ్మ్. నువ్వు ఆ క్లైమాక్స్ గనక రాయకపోతే నేను ఇవి చేయకపోదునేమో నాకు తెలీదు హ్మ్. అని అనేవాళ్ళు. హ్మ్. ఆయన అదేనండి. ఆయన క్రియేటివ్. హ్మ్. క్రియేటివ్ సినిమా అంతే. హ్మ్. ఇంకా వేరే విషయాలు ఏం లేదు. ఆయన్ని గనక ఎక్సైట్ చేయగలిగితే హ్మ్. ఎవ్వరైనా సరే హ్మ్. డెఫినిట్‌గా ఆయన ఇంక దిగిపోతాడు కిందకి. హ్మ్. హ్మ్. ఏంటండి అంత క్లైమాక్స్‌లో అంత ఎక్సైట్ చేసేది ముందు క్లైమాక్స్ చెప్పేసారా? ముందు క్లైమాక్స్ చెప్పడం కాదు. హ్మ్. అంటే రన్నింగ్‌లో చేసిన చె క్లైమాక్స్ అది. ఓకే. ఆ! ఆయనకి సెకండ్ హాఫ్ అంతా ఒకసారి నేరేషన్ ఇచ్చాను. హ్మ్. ఇచ్చినప్పుడు అప్పుడొచ్చిన క్లైమాక్స్ అది. హ్మ్. అప్పుడు చెప్పినప్పుడు ఆయన చాలా ఎక్సైట్ అయ్యాడు. హ్మ్. అది నిజంగా సినిమాకి కీలకమైంది.